హలో హాయ్, నేను సంయుక్త. ఇవాళ నేను ఈ వీడియో చేయడానికి కారణం ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటంటే రీసెంట్గా August 9th వెస్ట్ బెంగాల్ కోల్కతాలో ఏదైతే జరిగిందో మౌమితాకి ఒక ఒక డాక్టర్, ఒక కాబోయే డాక్టర్ని ఎలా బ్రూటల్గా రేప్ చేసి అండ్ మర్డర్ చేశారో ఆ ఇన్సిడెంట్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక డాక్టర్కే, ఒక ప్రాణాన్ని కాపాడే ఒక డాక్టర్కే సేఫ్ లేదు, అది కూడా తన వర్క్ స్పేస్లో తనకు సేఫ్ లేదు. ఇంకా మామూలుగా బయట తెలిసిందే, బయట ఎవరికి సేఫ్ లేదు, అది ఆబ్వియస్గా అందరికీ తెలిసిందే. కానీ తన వర్క్ స్పేస్లో కూడా తనకి లేదు. రేపు ఒక ఒక ఎదిగే ఒక ఆడపిల్ల వాళ్ళ పేరెంట్స్కి ఎలా ధైర్యం ఉంటుంది? ఒక డాక్టర్ని చేయాలన్నా, లేదంటే ఒక ఇంజనీర్ని చేయాలన్నా, ఒక స్కూల్కి పంపించాలన్నా ఆబ్వియస్గా స్కూల్ పిల్లలకి కూడా సేఫ్ లేదు. ధైర్యం ఎలా ఉంటుంది? దీని అంతటికీ ఒక లా అండ్ ఆర్డర్ అయితే రావాలి కదా, ఇవన్నీ ఆగాలి కదా, ఖచ్చితంగా ఇవన్నీ ఆగాలి. ఇవన్నీ కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి, కొన్ని ఇయర్స్ నుంచి జరుగుతూనే ఉన్నాయి. అప్పుడు నిర్భయ కేసులో ఆ తర్వాత చాలా చాలా కేసెస్ వచ్చాయి, చాలా రేప్స్ జరిగాయి, చాలా మర్డర్స్ జరిగాయి. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆ రేప్ చేసిన వాళ్ళు, ఆ మర్డర్స్ చేసిన వాళ్ళు, వాళ్ళందరూ హ్యాపీగా జైల్లో ఉన్నారు, హ్యాపీగా తిండి తింటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. బట్ వీటిలన్నిటికీ ఫుల్ స్టాప్ అనేది ఎక్కడ ఉండాలి? ఫుల్ స్టాప్ అనేది ఎవరు పెట్టాలి? ఖచ్చితంగా ఒక లా అండ్ ఆర్డర్ అయితే రావాలి. ఎవరికన్నా ఒక అమ్మాయిని రేప్ చేయాలి, ఒక అమ్మాయిని కామంతో చూడాలి అన్నా కానీ భయపడేలాగా ఒక లా అండ్ ఆర్డర్ రావాలి. వీళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడాలి. వీళ్ళందరూ చాలామంది, చాలా డాక్టర్స్ కానీ, చాలా ఆడపిల్లలు కానీ, ఇంకే సొసైటీలో చాలామంది జెంట్స్ కానీ చాలామంది ఫైట్ చేస్తున్నారు. కానీ ఒక 10% మెంబర్స్ ఏం మాట్లాడుతున్నారంటే, ఆ అమ్మాయి డ్రెస్సింగ్ సెన్స్ వల్ల, ఆ అమ్మాయి పక్కన వాళ్ళతో పెద్ద పెద్ద వాళ్ళైతే మాట్లాడడం వల్ల, ఇంటరాక్షన్స్ వల్ల ఇట్లా జరుగుతున్నాయి అని అంటున్నారు. ఇంటరాక్షన్స్ వల్ల ఎలా జరుగుతాయండి? ఒక స్కూల్లో, ఒక కాలేజ్లో ఇంటరాక్షన్స్ అనేటివి ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఒక డ్రెస్సింగ్ సెన్స్ వల్ల ఎలా జడ్జ్ చేస్తారండి? ఒకరు మాట్లాడడం వల్ల ఎలా జడ్జ్ చేస్తారు? నన్ను అడిగితే మాట్లాడకపోవడమే దీనికి మెయిన్ కారణం అని నేనంటాను. ఎలా తెలియవు, మాట్లాడటంలో తప్పేముంది? మనం ఇప్పుడు ఒక అమ్మాయికి ఉన్న ప్రాబ్లమ్స్ ఒక అబ్బాయితో షేర్ చేసుకుంటే తప్పేముంది? వాళ్ళకి తెలియాలి కదా. ఇప్పుడు ఒక అబ్బాయికి రేపు పెళ్ళి అవుతుంది, ఆ అమ్మాయికి ఏమైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ తెలియాలి కదా. అవన్నీ తెలియకపోతే తనని ఎలా తను చూసుకోగలుగుతాడు? అవన్నీ చెప్పడం తప్పంటారు, అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదంటారు. పాత రోజుల్లో అయితే పీరియడ్స్ అండర్స్టాండ్, పీరియడ్స్ అనే దాన్ని ఎంత సీక్రెట్గా ఉంచుతారో అదేమవుతుందండి. ఇప్పుడు ఒక ఆడపిల్ల అయినా, ఒక మగపిల్లవాడైనా, అనదర్ జెండర్ అయినా, ఎవరైనా సరే ఆ పీరియడ్స్లో నుంచే పుడతారు. దానివల్ల పుట్టినప్పుడు అది సీక్రెట్గా ఉంచాల్సిన అవసరం ఏమున్నది? ఒక పిల్లోడు పుడుతున్నాడు అని అంటే దానికి లేని సీక్రెట్ పీరియడ్స్కి ఎట్లా ఉంది? దానివల్లనే ఒక పీరియడ్ని సీక్రెట్గా మెయింటైన్ చేయాల్సిన అంత అవసరం ఏమున్నది? దాని గురించి వాళ్ళకి తెలిస్తేనే కదా వాళ్ళు తనని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఆ టైంలో తనని ఎలా చూసుకోవాలి అనేది తెలుస్తుంది. అట్లాంటప్పుడు దాన్ని సీక్రెట్గా మెయింటైన్ చేయాల్సిన అసలు అవసరమే లేదు. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్కి కానీ చెప్తున్నాను, అమ్మాయిలు మీ బ్రదర్స్కి కానీ, మీ హస్బెండ్స్కి కానీ, మీ కొడుకులకి కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ ఎడ్యుకేట్ చేయండి. ఇవన్నీ ఎడ్యుకేట్ చేస్తేనే ఒక అమ్మాయిని రెస్పెక్ట్ఫుల్గా ఎలా చూడాలి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఇవన్నీ ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మీకే ఉంది. అండ్ నన్ను అడిగితే ప్రాపర్ ఇంటరాక్షన్ అనేది లేకనే ఇలాంటివి జరుగుతున్నాయి అనేది నా ఫీలింగ్. మరి నేను కరెక్ట్ చెప్తున్నానో తప్పు చెప్తున్నానో నాకు తెలీదు. బట్ ఇంటరాక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఒక గుడ్ ఇంటరాక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ డ్రెస్సింగ్ సెన్స్ అంటున్నారు, ఇంటరాక్షన్ వల్ల వస్తుంది అని అంటున్నారు. మరి చిన్నపిల్లలది ఏ డ్రెస్సింగ్ సెన్స్ ఉంది? వాళ్ళది ఏ ఇంటరాక్షన్ ఉంది? వాళ్ళకి కనీసం ఖచ్చితంగా మాట్లాడడం కూడా తెలియదు. మరి వాళ్ళది ఏ ఇంటరాక్షన్ ఉంది? వాళ్ళది ఏ డ్రెస్సింగ్ సెన్స్ ఉంది? మరి వాళ్ళకి ఎందుకు జరుగుతున్నాయి? స్కూల్ పిల్లలు 9 years బిలో మంత్స్ బేబీస్ కూడా
జరుగుతున్నాయి ఈ రోజుల్లో. వాళ్ళని కూడా రేప్ చేస్తున్నారు, మర్డర్ చేస్తున్నారు. మరి వాళ్ళని ఏం చూసి రేప్ చేస్తున్నారు? ముసలి వాళ్ళని కూడా ఏం చూసి రేప్ చేస్తున్నారు నాకైతే తెలీదు. పిల్లల్ని కూడా స్కూల్లో టీచర్స్ మాత్రమే కాదు, ఇంట్లో పేరెంట్స్ కూడా గమనించాలి, ఇంట్లో పేరెంట్స్ కూడా గైడ్ చేయాలి, ఇంట్లో పేరెంట్స్ కూడా ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళ పిల్లల్ని. అమ్మాయిలకి ఎలా అయితే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది నేర్పిస్తున్నారో అలాగే అబ్బాయికి కూడా వాళ్ళని రెస్పెక్ట్ఫుల్గా ఎలా చూడాలి, వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ ఇంట్లో పేరెంట్సే నేర్పించాలి. ఈ దేశానికి నిజమైన స్వతంత్రం ఎప్పుడు వస్తుందంటే ఒక అమ్మాయి ఫ్రీగా తిరిగినప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడు, 10 మందిలో వీళ్ళు నన్ను ఇలా చూస్తున్నారు అనే థాట్ లేకుండా హ్యాపీగా తిరిగినప్పుడు, అప్పుడు మాత్రమే ఈ దేశానికి స్వతంత్రం అనేది వస్తుంది. ఆ స్వతంత్రం రావాలి అని అంటే ఖచ్చితంగా ఒక లా అండ్ ఆర్డర్ అనేది తీసుకురావాలి. ఎవరికైనా రేప్ చేయాలి అనే థాట్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఆ లా అండ్ ఆర్డర్ గుర్తొస్తే భయపడాలి. అండ్ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని గైడ్ చేయాలి, పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఇవన్నీ చిన్నప్పటి నుంచే జరగాలి. ఈ జనరేషన్ వాళ్ళు స్టాండ్ తీసుకోండి. ఖచ్చితంగా మీ చుట్టుపక్కల వాళ్ళని గైడ్ చేయండి. మీరు మీ జెంట్స్తో ఎలా బిహేవ్ చేయాలి అనేది మీరు ఇప్పటి నుంచే నేర్పించండి. వి హోప్ త్వరలోనే ఆ ఇండిపెండెన్స్ రావాలి అని నేను కోరుకుంటున్నాను. జస్టిస్ ఫర్ మౌమిత, స్టాండ్ తీసుకుందాం. తనకి జస్టిస్ జరిగేంత వరకు స్టాండ్ తీసుకుందాం. థ్యాంక్ యూ.